ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/9/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళపక్షము, దశమి రాత్రి 12:24 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం ఉదయం 6:46 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:04 నుంచి 5:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:21 వరకు, తిరిగి రాత్రి 11 గంటల నుంచి 11:47 వరకు. వర్జము సాయంకాలం 6:36 నుంచి 8:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉంటున్నది. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:14. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా సానుకూలవంతమైన శుభయోగాలు. ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార పరంగా అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మంచి కాంట్రాక్టులు. కుటుంబపరమైన అభివృద్ధి బాగా ఉంటుంది. సోదరుల మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు. ఈరోజు శుభవార్త వినేటువంటి అవకాశాలు. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జట్లకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు. ఇది చాలా మంచి ప్రశాంతమైన శుభ సుఖ విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన స్థితిగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి వాక్చాతుర్యము, కుటుంబ సౌఖ్యము, కుటుంబ పరంగా సహాయ సహకారాలు అందుకోవడం, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మంచి వాక్చాతుర్యంతో వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, వస్తు లాభం, వాహన యోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అభివృద్ధి. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మెరుగునటువంటి వ్యాపార లాభం, ప్రయాణ లాభం, ఉద్యోగ అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విద్యార్థికి లాభాలు, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు అనుకూలత, విదేశీ ప్రయాణం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. మత్స్యకారులకి మత్స్య సంపద, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, వృత్తి ఉద్యోగ ప్రశాంతత, మంచి మాట తీరు, వ్యవహార శైలి, అనేక రకాల ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అవకాశం వీరికి. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి మంచి పట్టుదల,
వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాల లాభాలు పొందుకునే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు. చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది వీరికి. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగం, లేనిపోని అనవసరపు అనర్థాలు, చికాకులు, తొందరపాటుతనం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేపల వేటకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెల్లె వరకు నష్టాలు, రైతన్నలు కూడా మోసపోయే అవకాశం. పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాయంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి ధనిష్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బందికర వాతావరణం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు పొందుకుంటారు. కొంతమంది అవినీతి నిరోధక శాఖ వారి యొక్క మెరుపుదాడి మీద ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. కళాకారుల క్రీడలకు నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, లేనిపోయిన అనవసరపు ఇబ్బందులు, ఇతరుల మీద ఆధారపడడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, చెప్పుడు మాట వినడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. అంటే లేనిపోయినటువంటి ఖర్చులు, అదనపు బాధ్యతలు, గొప్పల కోసం చేసేటువంటి పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి, ఈవెంట్ మీ వారికి, బోర్బాల్తో వారికి చాలా నష్టకరంగా ఉంటుంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి. వివాహాది నిశ్చయితాంబులాదులు కూడా వెనక్కి మళ్ళీపోయే ప్రమాదం. అనుకున్నటువంటి ఏ పని కూడా ముందుకు సాగకపోవడం లాంటివి జరుగుతుంది. పూర్వజన్మ కృత పాపం మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశాలు. ఏదైనా సరే యజ్ఞయాగాది క్రతువులు పాలు పంచుకోండి. మొక్కులు ఏమంటే తొందరగా తీర్చుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిదని చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:57 వరకు, తిరిగి సాయంకాలం 5:19 నుంచి 6:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కానూని నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, లా పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలు అన్నిటిలో కూడా విజయం సాధించగలిగే శుభమైన రోజు. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. పెద్దవాళ్ళ మాట వినడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, విదేశీయానం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలకు కూడా నూతన గృహయోగం, వాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి వాహన సౌఖ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన శుభస్థితి. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా మంచి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభవంతమైన శుభయోగం. ఇదంతా మీకు చాలా మంచి ఆత్మీయ, అనుబంధ, ఆర్థిక, విద్యా ఉద్యోగ లాభాదులు బలం కనబడుతున్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, శత్రునాశనం, మిత్రలాభం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, పిల్లల వల్ల గౌరవం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేవర్కి, బోర్బాల్తు వారికి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, డోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ వృద్ధి, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, ప్రశాంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా విజయ పరంపర, మంచి మాట తీరు, వ్యవహార శైలి, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడాకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు, ఆర్థిక లాభం, ఆత్మీయ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, లోన్ సౌకర్యం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనం ఇచ్చేయడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కళాకారుల క్రీడకు ముఖ్యంగా విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత స్థాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం పొందుకునే అవకాశం. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలను అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, ఒక మంచి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటికి కావాల్సినటువంటి మంచి అంటే విలువైనటువంటి సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టానికి మూల కారణం మీరే. స్వయంకృత అపరాధములు, ఇతరుల్ని అతిగా నమ్మడం, అందరూ నా వాళ్ళే అనుకోవడం మీకు ప్రమాదం. జిగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా నష్టాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం, మద్యపాన సేవన వల్ల ఇబ్బంది, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలను తొలగించే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అవమానం, సినిమా రంగంలో కూడా ఇబ్బంది, రాజకీయ రంగంలో నష్టం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య నష్టాన్ని పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి, ఇతరుల మీద ఆధారపడకూడదు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి ఇబ్బందులు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం. మంచి వ్యక్తుల్ని, ఆత్మీయుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం. ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, లేదా ఉద్యోగం నుంచి హఠాత్తుగా తీసేయవచ్చు. ఏదైనా ఒక ఇబ్బంది కలిగే అవకాశం, హఠాత్తుగా కొన్ని దుష్పరిణామాలు జరిగే అవకాశం కనబడుతోంది. జన్మ జాతకం తప్పకుండా చూపించుకోండి, లేదా ఇబ్బందులు గురే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి, తగిన పరిహారాలు చేసుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టము తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. పనికిరానటువంటి మరకలతో స్నేహం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. ఇదంతా మీకు ఇబ్బందికరమైన వాతావరణం చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం 8 నుంచి 10 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:57 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారికి వివాహ యోగము, సంతాన యోగము, వైవాహిక జీవన ఆనందము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలున్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, అనుకూలమైనటువంటి భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యా అభివృద్ధి, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. ఈరోజంతా మీకు అద్భుతంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగమే. ఏ పని అనుకున్నా సరే ఆ పనిలో ప్రావీణ్యత, పరిపూర్ణత, విజయము, ఆనందము, ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలకు లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, విద్యార్థికి విదేశాల్లో కూడా ఉత్తమ విద్యా అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, ప్రశాంతమైన సుఖజీవనం, రోగనాశనం, ఆనందకరమైన వస్తు వాహన సౌలభ్యం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, భూలాభము, గృహలాభము, ధన లాభాన్ని పొందుకునే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన ఆర్థిక శుభయోగ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి శుభకరమైన ఆలోచనలు, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరులతో మైత్రి, మాతృసౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడము, పితృసౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆర్థిక లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, భార్యాభర్తలిద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం, విద్యార్థికి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్స్ కానీ పూర్తి చేసుకోగలిగే అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, అలాగే అందరితో ఆదరణ, ఆనంద యోగాలు పొందుకోవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా ఉంటుంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద, వివాహ యోగం, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, ఆధ్యాత్మికమైన ప్రయాణాలు పొందుకునే అవకాశం,
విద్యాలాభం, ఉద్యోగ లాభం, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత, సమస్త శత్రునాశన, మిత్రలాభం, ప్రశాంతమైన సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ప్రేయసిప్రలి పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల అనుకూలత, మాతృ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైన సంపద, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార సంబంధ అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక లాభాలు, ఆనందాది, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, తప్పకుండా ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి, సినిమా రంగ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి కూడా లాభవంతమైన స్థితి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, లాటరీ లెవెల్, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమ, ఆర్థిక ప్రయోజనాలు, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.